మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇదైతే అంజూర్ పండు తోట. చూపి అక్కడంతా ఒక్కరోజు పండు పీకిపోయినా కూడా మనం లోపలికి వెళ్ళలేదండి. ఇక్కడ ఇదే లాస్ట్. ఒక్కరోజు పండ్లు పీకిపోయినా కూడా మరుసటి రోజుకి అవి మెత్తగా అయిపోతాయి. అంజూర్ పండ్లు తినడము ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. అది కాకుండా ఇట్లా ఇవి వచ్చి గుంటూరు వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తారు. మా ఊరు సైడ్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చేనులు పొలాలు అనేటివి లీజుకి తీసుకొని వాళ్ళు పంట అయితే పెడతారండి. చాలా అంటే చాలా బాగున్నాయి, తినడానికి బాగుంటాయి. అలాగే సేనాలతో పర్మిషన్ తీసుకొని వీడియో చేస్తున్నాను. మళ్ళీ ఏమో దొంగగా చేస్తాను అనుకోవద్దండి. ఇలా పండు రెడ్ అయితేనే పీకేస్తారు. ఇట్లా రెడ్ ఉండేటో పీకుతూ ఉంటారు. ఇవి మళ్ళీ రేపటికి వచ్చేసరికి ఈరోజు పీక్కోకున్నట్లు ఉన్నామంటే పాలు అయితే కూడా చాలా తిక్కుగా ఉంటాయి. అలాగే ఈ పాలు ఎక్కడైనా తగిలితే బొక్కలు కూడా పడతాయి. ఇవి పీకేటప్పుడు వాళ్ళు గ్లౌజెస్ వేసుకొని పీకుతూ ఉంటారండి. లేకోకుండా ఉంటే కూడా ఈ పాలు ఈ కడ్డీలు ఎక్కడైనా కోసుకొని పోతే అక్కడ అట్లే బొబ్బలు వేస్తాయి. ఎంత కష్టం ఈ పంట పండియాలంటే, అయినా కూడా వాళ్ళు తప్పదు. మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలంటే చేయాల్సిందే కదా. చూడండి, సేమ్ పత్తికాయలకే ఉంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండి. చెట్టు మీద కూర్చుండే పనులు కదా, అందుకని ఓకే ఉంటాను. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.